అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీకు జూన్ 2026 ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ జూన్ మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే ఏంటది, అండ్ మీ మేజర్ ఫోకస్ ఈ మంత్లో దేని మీద ఉండాలి అన్నది చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What is happening in my collective's life in the month of June 2026? What my collective can expect in the month of June 2026? Okay. Okay, the Hierophant, Knight of Wands, Ten of Pentacles, Judgment, Two of Pentacles, Seven of Cups. Bottom of the deck వచ్చేసి Ace of Swords. యాక్చువల్లీ ఈ మంత్ మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అదే చూపిస్తుంది ఇక్కడ. ఓకే, మనము ఈ మంత్లో స్టార్టింగ్ 20 days వచ్చేసి జెమినై సీజన్లో ఉంటాము, అంటే మిథున రాశి సీజన్లో ఉంటాము. అండ్ నెక్స్ట్ 20 తర్వాత నుంచి వచ్చేసి ఏంటంటే క్యాన్సర్ సీజన్, కర్కాటక రాశి సీజన్లో ఉంటాము. యూజువల్లీ కర్కాటక రాశి సీజన్ జూన్లో, క్యాన్సర్ సీజన్ అన్నప్పుడు ఎమోషనలీ చాలా ఓవర్గా ఉంటుందన్నమాట. అంటే బాధపడము, సెన్సిటివ్గా ఉండడము, ఏదో ఒక క్లెన్జింగ్ జరగడం, ట్రాన్స్ఫర్మేషన్ ఇలా. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి 2026 క్యాన్సర్ సీజన్ డెఫినెట్లీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది హీలింగ్ పీరియడ్ అయితే కాదు, చాలామందికి ఇది చాలా చాలా బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ పీరియడ్ అన్నట్టు చూపిస్తుంది. అంటే మేబీ మ్యాక్సిమం మెజారిటీ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ హీలింగ్కి సంబంధించి వర్క్ చేసిండొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి చాలా చాలా డీప్గా వెళ్ళిండొచ్చు. అందుకనే ఈ టైంలో ఎలా ఉన్నారు మీరు అని అంటే, ఈ జూన్ మంత్లో ఈవెన్ క్యాన్సర్ సీజన్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్ కంటే మెయిన్ మేనిఫెస్టేషన్, మీ డిజైర్డ్ లైఫ్ మీరు ఏదైతే విధంగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా బిల్డ్ చేసుకోబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది. అందుకనే ఈ మంత్ మీకు చాలా చాలా బ్యూటిఫుల్ ఉండబోతుంది. అండ్ చాలా స్ట్రాంగ్గా నేను ఫీల్ అవుతుంది ఏంటి, నా ఇంట్యూషన్ చెప్తుంది ఏంటి అంటే, ఈ మంత్ నుంచి, ఈ జూన్ మంత్ నుంచి మీ లైఫ్ ఒక డిఫరెంట్ వేలో చేంజ్ అవ్వబోతుంది. ఎలా అనంటే కంప్లీట్లీ మీకు నచ్చిన ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట. అంటే ఏదైతే క్రియేట్ చేసుకోవాలి, బ్యూటిఫుల్ కెరియర్ని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవడము, మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయడము, కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము, ఇలా అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మొదలు, అంటే ఇది స్టార్టింగ్ టైం అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా మీరు మీ లైఫ్ని బిల్డ్ చేసుకోబోతున్నారు. అట్లీస్ట్ చూస్తున్న వాళ్ళలో 70 to 80% వాళ్ళు, ఎందుకంటే మన ఛానల్లో చాలామంది ఓల్డ్ క్లయింట్సే. సో కాబట్టి ఆల్రెడీ వర్క్ చేసిండొచ్చు. సో ఈ పర్సంటేజ్ వాళ్ళు మోస్ట్లీ లైఫ్ని బిల్డ్ చేసుకునే దాంట్లో ఉండే ఛాన్సెస్ ఉంది. చాలా యాక్టివ్గా ఉండబోతున్నారు, చాలా చాలా క్రియేటివ్గా ఉండబోతున్నారు. అందుకనే ఈ మంత్ మనకు ఏంటి జూన్ మంత్ అని అంటే చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి. ఓకే, సో చూద్దాం. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ జూన్ మంత్లోనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వోర్డ్స్తో ఈ మంత్లో మీ మైండ్ ఎలా అనంటే ఫుల్ క్రియేటివ్గా ఉండబోతుంది. చాలా చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఎలా అనంటే ఇక్కడ చూడండి, 7 of Cups డిఫరెంట్ డ్రీమ్స్ అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఎక్కువగా.
కాబట్టి ఈ టైంలో మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే జర్నలింగ్ చేయండి. ఏ ఐడియా వచ్చినా సరే అది రాసి పెట్టేసుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే దీనివల్ల మీకు ఇందులో నుంచి ఏదైనా ఒకటి వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఒకదానికంటే ఎక్కువ ఐడియాస్ కూడా వర్క్ అవ్వచ్చు. అండ్ ఇవి వచ్చేసి చాలా క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా, ఒకరికి హెల్ప్ చేసే విధంగా, అండ్ దీని నుంచి మీకు పాజిటివ్గా ఉండేదన్నమాట. మంచి అవుట్కమ్స్ రావడం, ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వడము, దీనివల్ల మీకు మంచి నేమ్ రావడము, రికగ్నిషన్ రావడము, ఇలా జరగడం అనమాట. సో కాబట్టి ఈ మంత్లో మీకు ఐడియాస్ అనేది చాలా క్రియేటివ్గా ఉండబోతుంది. చాలా మంచి మంచి ఐడియాస్ అనేవి వచ్చేసి అండ్ మీకు సక్సెస్ని తీసుకొచ్చే కైండ్ ఆఫ్ ఐడియాస్ అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి న్యూ బిగినింగ్స్ అయితే డెఫినెట్లీ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఎస్, న్యూ పాత్స్ ఓపెన్ అవుతుంది, న్యూ ఆపర్చునిటీస్ అనమాట. ఎలా అనంటే మీ మైండ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ ఆపర్చునిటీస్. మెయిన్ ఎందుకు ఇది అనంటే ఎప్పుడైతే మీ మైండ్ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వచ్చేస్తుందో, ఎప్పుడైతే రిపీటెడ్గా ఒకటే దాని గురించి ఆలోచిస్తూ ఉండడము, ఒకటే దాని గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు, రైట్? సో దాని నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో, ఎప్పుడైతే నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, నాకు నా లైఫ్ లైక్ నేను వేరే థింగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఫోకస్ చేస్తారో, మైండ్ ఫ్రీ అవుతుంది. అంటే అదే రిపీటెడ్ ప్యాటర్న్ నుంచి ఫ్రీ అవుతుంది అనమాట. ఫ్రీ అయిన వెంటనే ఇప్పుడు మైండ్ క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎలా అనంటే ఒక అన్నెసరీ సిచ్యువేషన్ నుంచి, నేను టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు చాలా టైం ఉంది, చాలా ఎనర్జీ ఉంది అని లైక్ ఇంకా మైండ్కి ఇలాంటి ఫ్రీ స్పేస్ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త ఐడియాస్ ఆలోచించే థింగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మైండ్ పవర్ వచ్చేసి అది మైండ్ క్రియేటివిటీ. ఎలా అనంటే చాలా లైక్ ఇంకా మనం ఇప్పుడు ఏఐతో మాట్లాడుతున్నాము, ఏఐ మనకి సలహాలు ఇస్తుందని అంటే ఒకసారి మైండ్ క్రియేటివిటీని ఆలోచించండి. ఎవరైతే ఇలాంటి దాన్ని డిజైన్ చేస్తున్నారో, ఎవరైతే ఇలాంటి ఫీల్డ్లో ఉన్నారో, వీళ్ళు మైండ్ నార్మల్ బేసిక్ ఒపీనియన్స్ నుంచి, బిలీఫ్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, మైండ్ని కంప్లీట్లీ క్రియేటివ్ దానికోసం యూస్ చేసుకునే వాళ్ళు అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఈ అబండెంట్ పీరియడ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు ఈ జూన్ మంత్ నుంచి. అంటే ఇప్పుడు జస్ట్ నేను బేసిక్గా ఉన్న కలెక్టివ్ వరల్డ్ వైడ్గా ఉన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఎలా అనంటే ఓల్డ్ బిలీవ్స్, ఒపీనియన్స్, రిలేషన్షిప్ గురించి అనుకుందాము. సో ఇలా ఉండాలి, ఈ టైంకి అంతా నేను పెళ్లి చేసేసుకోవాలి, ఈ టైంకి అంతా కిడ్స్ ఉండాలి, ఓకే నైస్. బట్ దాని మీదే ఫోకస్ ఎక్కువగా పెడుతూ ఉన్నారనుకోండి, మీ మైండ్ ఏం చేస్తుంది, క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళట్లేదు. కంప్లీట్లీ ఆ ఎనర్జీ ఎలా అంటే దాంట్లో ఫీడ్ అవుతూ ఉంది. రిలేషన్షిప్ అని, లైఫ్ నార్మల్ సర్వైవల్ అని చెప్పేసి దాంట్లో ఫీడ్ అయిపోతూ ఉంది. సో మీరు దానికి ఎనర్జీ ఇస్తుంటే అక్కడ దాని గురించి కంప్లీట్లీ ఆలోచిస్తుంటే, ఇది చాలా కలెక్టివ్గా దాని మీదనే ఫిక్స్ అయిపోయి ఉంటారు చాలామంది. ఇది ట్రూత్. ఇది ఎవరికైనా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది ట్రూత్. అది ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. సో ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఆ లూప్ని బ్రేక్ చేసిన వెంటనే ఏమవుతుంది, క్రియేటివ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే దీని నుంచి బయటకు వస్తారో వాళ్ళే క్రియేట్ చేసేది. అందుకనే చూడండి, మ్యాక్సిమం బేసిక్ దీని గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ మనీ సంపాదించడం, దాంట్లో లైఫ్ని నార్మల్గా బిల్డ్ చేసుకునే దాంట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ అదే దీని నుంచి బయటకు వచ్చేసి లైఫ్ని నేను కొత్తగా ఉండాలి అనుకుంటున్నాను, కొత్త థింగ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫ్రీ అయింది క్రియేటివ్గా ఉండడానికి. సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక చిన్న థింగ్ అయినా సరే మీ లైఫ్లో మీరు జూన్ నుంచి, ఓకే, మన ఛానల్ చూసిన మ్యాక్సిమం వాళ్ళు ఈ మంత్ నుంచి కంప్లీట్లీ క్రియేటివ్ మోడ్కి వెళ్ళబోతున్నారు. న్యూ ఐడియాస్ రాబోతున్నాయి. ఎలా అనంటే మీ మైండ్ ఫ్లో అవుతుంది ఐడియాస్తో. అండ్ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే యాక్చువల్లీ మీరు చేయాల్సింది ఇది. ఓకే, ఇంత అంటే ఈ ఫ్లో ఉంది మీ లైఫ్లో, కానీ మీరు బ్లాక్ చేసేసి ఎనర్జీని ఎలా అనంటే మిగతా దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఒక రివర్ ఫ్లో అవ్వాలి, అక్కడ ఒక అడ్డుకట్ట పెట్టడం వల్ల అది ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు అది ఏదో రిమూవ్ అయిపోయింది. సో దానివల్ల మీ లైఫ్లో ఈ ఐడియాస్ అన్నీ, క్రియేటివిటీ ఫ్లో అవుతుంది, మైండ్ ఫ్రీ అవుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో కాబట్టి అన్నీ రాసి పెట్టుకోండి. చాలా థింగ్స్ ఫుల్ డ్రీమీగా ఉండబోతున్నారు. ఈవెన్ ఒక చిన్న థింగ్ చూసినా సరే అది మీకు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని రావడము, ఇలా అనమాట. సో కాబట్టి కొంచెం ఎలా అంటే కన్ఫ్యూజ్ అయిపోవడము, అది స్టార్ట్ చేయాలా, ఇది స్టార్ట్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమి అని అర్థం అవ్వకపోవడం. కాబట్టి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఏ ఐడియా అయినా సరే రాంగ్ కాదు, ఏ ఐడియా అయినా సరే వేస్ట్ కాదు. అన్నీ రాసి పెట్టుకోండి. అన్నీ ఒకేసారి ట్రై చేయకుండా మెల్లిమెల్లిగా మీరు విత్ ఇన్ కొన్ని డేస్లో ట్రై చేస్తూ ఉండొచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీ లైఫ్ అనేది ఫస్ట్ టర్న్ అవ్వబోతుంది. సో కాబట్టి మీ మేజర్ ఫోకస్ ఈ టైంలో ఒకవేళ కామన్ దానికి వెళ్తుంది అని అంటే వెంటనే షిఫ్ట్ చేసేసి, లేదు నా అటెన్షన్ దీని మీద ఉండాలని చెప్పేసి దీన్ని తీసుకొని రండి. చూడండి మరి మీ లైఫ్ చేంజ్ అవ్వడం. ఓకే.
అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే నైట్ ఆఫ్ వాండ్స్లో ఫుల్ క్రియేటివ్గా ఉంటూ మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళడము, అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్, న్యూ పీపుల్ని కలవడము, మీ ఎనర్జీని మ్యాచ్ అయ్యే పీపుల్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఫుల్ ప్యాషన్తో, ఫుల్ ఎనర్జీ, ఫుల్ యాక్టివ్గా ఉండే పీపుల్ని మీరు మీట్ అవ్వబోతున్నారు. అండ్ ఈ పీపుల్ మీ లైఫ్లో ఎలా అనంటే చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. వీళ్ళు వచ్చేసి మీరు మీ లైఫ్లో ఫస్ట్ టైం చూస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇప్పటి వరకు మేబీ వీడియోస్ అని, మూవీస్ అని ఇలా అక్కడే చూసిండొచ్చు. సో ఇలాంటి వాళ్ళతో మీరు రియల్గా కనెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో ఈ మంత్లో నుంచి మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు. ఎలా అనంటే ఫుల్ ఎనర్జీ ఉండడం, ఫుల్ ప్యాషన్ ఉండడం, ఫుల్ స్టైలిష్గా, ఫుల్ బ్రాడ్ మైండెడ్ థింకింగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వీళ్ళని చూసిన వెంటనే మీకు ఏంటంటే ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ఓహో, ఇలాంటి పీపుల్ నేను నా లైఫ్లో కలవలేదు, వీళ్ళ ఎనర్జీ చాలా బాగుంది, ఫుల్ ఇంటెన్స్గా ఉంది, నేను కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక ఎక్సైటింగ్, ఒక ఎంతూసియాజం అనేది మీరు ఫీల్ అవ్వబోతున్నారనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఏంటి అంటే మీ ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవుతుంది. ఒక నెగిటివ్ ప్లేస్ నుంచి, ఎప్పుడు స్టక్ అయిన బిలీవ్స్, ఒపీనియన్స్, ఇలాంటి ప్లేస్ నుంచి ఫుల్ పాజిటివ్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు మీకు అక్కడ కలిసిన వెంటనే అంటే ఎలా అంటే ఆ పీపుల్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడే ఐడియాస్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ గోల్స్, ఇవన్నీ ఎలా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం. నేను ఇంతవరకు ఇలాంటి ప్లేస్లో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అనమాట. సో కాబట్టి ఎవరైనా మీ లైఫ్లో వస్తూ ఉన్నారు నార్మల్గా కనెక్ట్ అవ్వడానికి ఫుల్ ఎక్సైటింగ్గా చూడండి. ఈ పీపుల్ డెఫినెట్లీ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా క్లియర్ హింట్, మీ పాస్ట్ డ్రామాస్ని, మీ లైఫ్ని అస్సలు లైక్ జడ్జ్ చేయరు. అసలు ఆ టాపిక్ బయటికి రాదు. అంటే సేమ్ టు సేమ్ మీరు పాస్ట్లో ఏదైతే సఫరింగ్లో ఉన్నారో అలాంటి దాంతో మీ ఈ పీపుల్ మీతో కనెక్ట్ అవ్వరు, అస్సలు అవ్వరు. కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటారు. ఎందుకంటే ఇది హీల్డ్ అయ్యి కంప్లీట్లీ డిఫరెంట్ పాత్కి వెళ్ళే వాళ్ళ కోసం కాబట్టి. సో ఎలా ఉంటుంది అని అంటే అలాంటి థింగ్స్, నేను ఇలా సఫర్ అయ్యాను, నేను అలా సఫర్ అయ్యాను, నా లైఫ్లో ఇలాంటి పీపుల్, ఇలాంటిది ఉండదు అసలు మీరు దాని గురించి మాట్లాడలేరు వీళ్ళ ముందు, అలాంటి షేర్ చేసుకునేది కానే కాదు. ఎందుకనంటే వీళ్ళు కొత్త కంప్లీట్ డిఫరెంట్ ఎనర్జీ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వీళ్ళని చూసిన వెంటనే అసలు మీకు మాట్లాడాలనిపించదు. మీరు ఎలా ఉంటారు అని అంటే అసలు అదంతా అన్నెసరీ, అది నా పాస్ట్, అదంతా నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను, ఇప్పుడు ఇంకా ఇది ఎండ్ చేసేసేయాలి అన్న దాంతో ఉంటారు. సో ఇది చాలా పెద్ద డిఫరెన్స్. వీళ్ళని కలిసిన వెంటనే ఈ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. ఈ ఎనర్జీ ఫీల్ అయ్యారు అని అంటే వీళ్ళు మీ గ్రోత్ కోసం వచ్చారు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో సేమ్ టు సేమ్ అయితే ఉండరు, చాలా క్లియర్లీ చాలా డిఫరెంట్ ఉంటారు. వీళ్ళు ఉండే విధానంలో చూసిన వెంటనే డిఫరెంట్గా ఉంటారు, ఫుల్ ఫ్రీడమ్తో ఉంటారు, ఫ్రీ స్పిరిటెడ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. ఓకే, కొంతమందికి ఒక్కరు అవ్వచ్చు, కొంతమందికి గ్రూప్ కూడా అవ్వచ్చు, మీ లైఫ్లో ఎంటర్ అవుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఓకే, వీళ్ళు ఎలా అనంటే క్యాటలిస్ట్, మీకు హెల్ప్ చేయడానికి వస్తున్న వాళ్ళు, మిమ్మల్ని గ్రోత్ సైడ్ తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నవాళ్ళు. సో కాబట్టి డెఫినెట్లీ ఒక హెల్ప్ ద్వారా మీరు గ్రోత్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇది మీరేదో కొత్తగా కోరుకుంటున్నదైతే కాదు. ఓకే, ఇది మీ లైఫ్లో మేబీ కొంతమందికి చిన్నప్పటి నుంచే ఉండిండొచ్చు మనసులో, లేదు అనంటే ఒక టైం పీరియడ్ నుంచి ఎక్కడో ఒక చిన్న వాయిస్ మీ మనసులో ఎలా అనంటే నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది, మంచి గ్రోత్ ఉంటే బాగుంటుంది, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఎలా అని చెప్పేసి తెలియకపోవడం. సో ఇది ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో ఈ అట్రాక్టివ్ ఫేజ్, ఈ సక్సెస్ఫుల్ అబండెన్స్ ప్లేస్ రాబోతుందో ఇది మీరు ఆల్రెడీ కోరుకుంటుందే. డీప్ డౌన్ ఎక్కడో లోవర్ చక్రాస్లో అక్కడ ఆగిపోయింది ఆ కోరిక. అంటే ఎలా అంటే నేను వర్త్ ఇట్ కాదేమో, మేబీ నేను దీన్ని రీచ్ అవ్వలేనేమో అని చెప్పేసి వదిలిపెట్టేసిన కోరిక ఇది. ఓకే, కానీ డీప్ డౌన్ ఎలా అంటే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఎవ్రీ టైమ్ నేను అలా ఉండాలి, నేను ఆ సక్సెస్ఫుల్ పర్సన్ని, అబండెన్స్ నాకు ఉండాలి, నేను నా లైఫ్ని ఫ్రీడమ్తో కొత్తగా లీడ్ చేయాలని చెప్పి అనిపించడము. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో మీరు ఏదైనా నార్మల్ విలేజ్లో ఉన్నారు అనుకుందాము. ఓకే, అక్కడ మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఈ విలేజ్లో ఇక్కడ ఉన్నాను, నా స్టైల్ ఇలా ఉంది, కానీ నాకు తెలిసి ఎక్కడో డీప్ డౌన్ ఎప్పుడో లైక్ పాస్ట్లోనో ఇప్పుడు కూడా అనిపిస్తుండొచ్చు నేను ఉండాల్సింది పెద్ద సిటీలో, లగ్జూరియస్ ప్లేస్లో, నేను ఒక పెద్ద ఇంట్లో ఉండాలి, నాకు డబ్బులు ఇలా ఇంత ఉండాలి, ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పెద్ద కెరియర్లో ఉండాలి, ట్రిప్స్ అని ఇవన్నీ చేస్తూ ఉండాలి అన్న ఫీలింగ్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు వస్తూ ఉండడం. ఇది డీప్ డౌన్ మీకు ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. యాక్చువల్లీ ఈ ఫుల్ హయ్యెస్ట్ వైబ్రేషన్లో నా లైఫ్ ఉండాలి అని చెప్పేసి అందుకనే
ఈ జూన్ మంత్ నుంచి మీకు యూనివర్స్ నుంచి ఇది సెకండ్ కాల్, ఇది సెకండ్ ఛాన్స్. ఇప్పుడు వరకు జరిగిన స్టెప్ ఏంటి అని అంటే క్లెన్జింగ్ జరిగింది ప్రాసెస్. అంటే పెయిన్ఫుల్గా మీరు అన్నెసరీ దాన్ని బిలీవ్ చేసుకొని కూర్చున్నారు. కార్మిక్ కనెక్షన్స్ అని, టాక్సిక్ సిచ్యువేషన్స్ అని, పీపుల్ ఎవరైతే మిమ్మల్ని చూస్ చేసుకోరు అని చెప్పేసి ఇలాంటి దాంట్లో స్టక్ అయిపోయి మీ ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఇది మీరు వర్క్ చేశారు. ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ అంతా, హీలింగ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా మిమ్మల్ని మీరు ఈ ప్లేస్లో చూడడానికే. ఆ అద్దంలో మిమ్మల్ని చూసినప్పుడు ఏదైతే కనిపించిందో అది నిజం అవ్వడానికే అని చెప్పేసి మెసేజ్ అనమాట ఇక్కడ. సో ఇది కొత్తగా అయితే కాదు, ఈ కోరిక మీది ఇప్పుడు వస్తుంది అయితే కాదు. ఇది చాలా టైం నుంచి మీ మనసులో ఉండిపోయిన కోరిక ఇప్పుడు అది నెరవేరిపోతుంది. అందుకనే ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఈ పీపుల్ మీ లైఫ్కి వచ్చినప్పుడు, ఈ కెరియర్ పాత్ అవ్వచ్చు, ఏదో విధంగా మిరకల్గా ఇది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, జస్ట్ మీ ఇంటెన్షన్ ఇప్పుడు నేను ఓపెన్గా ఉన్నాను ఐడియాస్కి అని చెప్పేసి ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్లీ యూనివర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఆ ప్లేస్కి. ఓకే, సో కాబట్టి ఈ రీడింగ్కి మనం అఫర్మేషన్ పెట్టుకుందాము. ఈ జూన్ మంత్ని చాలా పాజిటివ్గా ఇన్వైట్ చేద్దాము, ఫుల్ అబండెన్స్ని అట్రాక్ట్ చేద్దాము. సో కాబట్టి దీనికి కూడా అందుకని ఈ రీడింగ్కి మనము అఫర్మేషన్ ఏంటంటే ఐఆమ్ ఓపెన్ టు న్యూ పాసిబిలిటీస్. పాత దాన్ని వదిలిపెట్టేసేయడము. నాకు ఇంగ్లీష్ వర్డ్ గుర్తుకు రావట్లేదు. యాక్చువల్లీ జూన్ మంత్ నుంచి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఒక రకంగా కొత్త చేంజెస్ అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఓకే, సో సెంటర్ అయిపోయింది, నెక్స్ట్ 6 months అన్నట్లు ఉంటుందన్నమాట. సాలిస్టిక్ అని ఏదో అంటారు, ఫర్గాట్. ఓకే, సో ఈ మంత్ని మనము అంత పాజిటివ్గా సక్సెస్ తెచ్చుకోవాలి, అబండెన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇన్వైట్ చేయడము. సో కాబట్టి ఏంటి అంటే ఐఆమ్ ఓపెన్ టు న్యూ పాసిబిలిటీస్. మీరు కొత్త పాసిబిలిటీస్ తీసుకోవట్లేదు, కొత్తగా ఉండడానికి ఆల్రెడీ ఉంది మీ మనసులో, కానీ భయం వల్ల ఆగిపోవడము, ఏం చేయాలో తెలియక ఆగిపోవడం అనమాట. సో అలా ఉంటే కనుక అదే ప్లేస్లో ఉంటారు, అదే ఓల్డ్ థింగ్స్ రిపీట్ అవుతూ ఉండడం, ఓల్డ్ రిలేషన్స్, ఓల్డ్ ఓన్స్, ఓల్డ్ ట్రామాస్ వస్తూనే ఉంటుంది. మనం చేంజ్ అవుతూనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎలా అంటే మనకు అబండెన్స్ ఎప్పుడు ఉంది మన లైఫ్లో, అది మనం షిఫ్ట్ అవ్వాలి, ఎనర్జెటికలీ షిఫ్ట్ అవుతే ఆ ఫ్రేమ్ అన్నది ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తుంది అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ అలా మేనిఫెస్ట్ చేయడం. సో కాబట్టి ఐఎమ్ ఓపెన్ టు న్యూ పాసిబిలిటీస్ అని ఈ జూన్ మంత్ నుంచి అబండెన్స్ని అట్రాక్ట్ చేయండి, ఓల్డ్ ట్రామాస్ని, ఓల్డ్ థింగ్స్ని ఎండ్ చేసేసేయడం అనమాట. ఓకే, సో కాబట్టి అందరూ ఈ పాజిటివ్గా అఫర్మ్ చేయండి కింద. ఓకే, సో ఎస్, అందుకని ఇక్కడ చూడండి 10 of Pentaclesతో ఫ్యామిలీతో ఫుల్ సక్సెస్, మనీ బాగా స్పెండ్ చేయబోతున్నారు, మనీ వైజ్గా వచ్చేసరికి ఫుల్ స్టెబిలిటీ రాబోతుంది. కిడ్స్తో, మీ పార్ట్నర్తో, మీ కనెక్షన్ ఉన్న పీపుల్తో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, సెలబ్రేషన్స్ రాబోతుంది, ఒక కంప్లీషన్ వస్తుంది మీ లైఫ్లో. ఈ జూన్ మంత్ ఈ కంప్లీషన్ తీసుకొని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా కొంతమందికి స్పిరిచువల్ బ్రేక్ త్రూస్ కూడా ఉండబోతున్నాయి ఈ మంత్లో. ఆన్సర్స్ మీ అంతకు మీరే రియలైజ్ అవ్వడము, లేకపోతే ఏదైనా వీడియోస్లోనో, బుక్స్లోనో ఏదో గురువు ద్వారా మీరు ఆన్సర్స్ తెలుసుకోవడము, ఫుల్ బ్లిస్, ఫుల్ హ్యాపీ కైండ్ ఆఫ్ ప్లేస్కి వస్తున్నారు. అంటే ఇక్కడ మీ హైయెస్ట్ పొటెన్షియల్ ఈ జూన్ మంత్లో మీరు తెలుసుకోబోతున్నారు. అందుకనే న్యూ పాత్స్ ఓపెన్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటి అంటే లైఫ్ గురించి ఒక ఫన్నీ థింగ్, నేను ఎంతవరకు ఇంత సీరియస్గా అనుకున్నానే, ఇది కాదు అని చెప్పేసి నవ్వుకోవడం అనమాట. చూడండి, ఆ హ్యాపీగా నవ్వి నాకు నచ్చింది క్రియేట్ చేసుకోగలుగుతాను అన్న మూమెంట్కి మీరు ఈ మంత్లో రాబోతున్నారు. అందుకని న్యూ పాత్స్ ఓపెన్ అవుతుంది, ఆన్సర్స్ తెలుసుకోబోతున్నారు, స్పిరిచువల్ అవేకనింగ్లో కూడా ఒక కొత్త మైల్ స్టోన్ రీచ్ అవ్వబోతున్నారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతున్నారు, హ్యాపీ ప్లేస్కి వెళ్ళబోతున్నారు అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి బిజీ 2 of Pentaclesతో అఫ్కోర్స్ ఇంత జరుగుతుంది అని అంటే బిజీగా ఉంటున్నారు. అయితే ఈ బిజినెస్ మీరు ఇష్టంగా ఉంటున్న బిజినెస్ ఎలా అనంటే బిజినెస్ అన్నట్టు వచ్చింది, రైట్, బిజీగా ఉండడం అనమాట. సో ఇష్టంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, పర్సనల్గా టైం స్పెండ్ చేయడము, కొత్త ఐడియాస్ గురించి నేర్చుకోవడము, న్యూ ఆపర్చునిటీస్ తీసుకోవడము, ఆల్రెడీ ఉన్న వర్క్లో యాక్టివ్గా ఉంటూ వర్క్ చేసుకోవడము, ఇలాంటిదంతా జరుగుతుంది అనమాట. అంటే కొంచెము హడావుడిగా ఉన్నా ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఇష్టంగా తీసుకుంటున్న వర్క్ అనమాట, ఇది ఇష్టపడుతున్నారు దీన్ని. అంటే ఒక ఫస్ట్ టైం మీ లైఫ్లో ఎలాంటి ప్లేస్లోకి మీరు వస్తున్నారు అని అంటే ఒకే దాని గురించి ఆలోచించి ఎగ్జాస్ట్ అయిపోయి, డ్రైన్ అయిపోయి, ఎనర్జెటికలీ ఏం చేయకుండా ఉండడం. ఇప్పుడు ఒక ఫ్రెష్నెస్, అంటే ఒక్కసారిగా ఆ డార్క్ ప్లేస్ నుంచి మీరు బయటికి వచ్చేసేయడం అనమాట. ఇప్పుడు నా లైఫ్లో నాకు ఇంత టైం ఉంది, దీన్ని నేను ఏదానికైనా యూజ్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి అనమాట. అంటే ఒక ఫ్రెష్గా, ఇంకా ఫుల్ ఫ్రీడమ్తో, ఇంకా మీరు ఏదైతే మీ మైండ్లో ఇంతవరకు ఊహించుకున్నారో అది ఇప్పుడు బయటికి రాబోతుంది అనమాట. అంటే రియాలిటీలో మీరు చూడబోతున్నారు. ఓకే, అంటే ప్రాపర్ టైంకి లేవడము, లేజినెస్ని వదిలిపెట్టేసి ఫుల్ ఆర్గనైజ్డ్గా ఉండడము,
వర్క్స్ చేస్తూ ఉండడము, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము, కొత్త వాళ్ళని మీట్ అవ్వడము, ఐడియాస్ నేర్చుకోవడము, కరెక్ట్ టైంకి నైట్ రొటీన్స్ అని ఫాలో అవుతూ ఉండడము, మంచి మంచి ప్లెజర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడము, ఈ విధంగా అనమాట. అంటే ఇంతవరకు మీరు అది చేయలేదు, ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. అందుకనే మీకు ఈ జూన్ మంత్ చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఇక్కడ నుంచి యాక్చువల్లీ జూన్ మంత్ అని కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఈ హ్యాపీనెస్. అసలు మనము క్యాన్సర్ సీజన్లో వెళ్తున్నాము అని అంటే ఏదో చూద్దాము, ఇంకా కార్డ్స్లో రావచ్చు, మేబీ 30% వాళ్ళ కోసం రావచ్చు, బట్ స్టిల్ రాలేదు అసలు ఇప్పుడు వరకు మనకి ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు చాలామంది లెసన్స్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఈ మంత్లో రిలేషన్షిప్స్కి సంబంధించి ట్రెడిషనల్లీ ఏదైనా లైక్ ప్రపోజల్స్, మ్యారేజ్ సంబంధించి ఉంది అని అంటే మంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మేనిఫెస్ట్ చేయండి పాజిటివ్గా ఉండే కనెక్షన్స్ని. ఓల్డ్ మైండ్ సెట్తో కాకుండా కొత్తగా లైక్ ఈ పర్సన్ నేను కలిసి ఉండాలి, కలిసి వర్క్ చేసుకోవాలి, హ్యాపీగా వరల్డ్ మొత్తం తిరగాలి, మంచి కిడ్స్తో ఉండాలి, అబండెన్స్లో ఉండాలి అని చెప్పేసి మేనిఫెస్ట్ చేయండి. సో కాబట్టి అంటే సేమ్ ఓల్డ్ స్టైల్లో నేను ఇంట్లో వర్క్ చేయకుండా ఇంట్లోనే పని చేస్తూ ఉండాలి, నా ఫ్యామిలీని నేను రెస్పాన్సిబుల్గా ఊరికే చూసుకుంటుండాలి. ఎస్ గుడ్, బట్ ఎలాంటి భారంతో కాకుండా ఏదో ఒక డ్యూటీలా కాకుండా ఒక ఎంజాయ్మెంట్ అనమాట, లైఫ్ ఒక ఫన్ అని చెప్పేసి నేర్చుకోవడం అనమాట. సో ఆ విధంగా మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్స్ ఈ మంత్లో జరగబోతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలామందికి. ఓకే, సో కాబట్టి మ్యారేజ్ ప్రపోజల్స్ ఈ విధంగా పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్ కనెక్షన్స్ విషయంలో కూడా మీరు పాజిటివ్గా ఉంటున్నారు. మనకు డెఫినెట్లీ చాలా మంచి అబండెంట్ లైఫ్ చూపిస్తుంది, సెలబ్రేషన్స్ చూపిస్తూ ఉంది. సో ఎస్ వెరీ వెరీ పాజిటివ్ మంత్ జూన్ మంత్. అసలు మిస్ అవ్వకండి, మేనిఫెస్ట్ చేయండి. ఏది కావాలనుకుంటే అది మీరు యూనివర్స్ని అడగండి, ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుంది. యాక్చువల్లీ యూనివర్స్ ఎప్పుడు మనం అడిగినా ఏది కావాలనుకున్నా కాదు అనుకుండా ఇస్తుంది. దాన్ని అడ్డు పెట్టేది ఏంటి అని అంటే మనమే. సో జస్ట్ ఎగ్జాంపుల్, రిలేషన్షిప్స్ టాక్సిక్ కనెక్షన్స్ ఉన్నాయని మీకు తెలిసినా మీరు అదే పనిగా అదే కోరుకుంటూ ఉంటే యూనివర్స్ ఏమంటుంది, అది కాదు మీకు కావాల్సింది, మీరు మంచిదానికి వెళ్ళాలి అని చెప్పేసి అది ఇవ్వకుండా లెసన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఫస్ట్. ఓకే, ఎప్పుడైతే లెసన్స్ వచ్చింది అని అంటే మీ లైఫ్లో మీరు రైట్ పాత్లో లేరు అన్నట్లు, మీరు అబండెంట్ క్రియేట్ చేసే దాంట్లో లేరు. లెసన్స్ వస్తుంది అని అంటే అన్నెసరిగా మీరు స్టక్ అయ్యి ఉన్నారు, ఫ్లోలో వెళ్ళట్లేదు. కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఫ్లోలో ఉండాలి అని చెప్పేసి ఏదో విధంగా ఆబ్స్టికల్ని క్రియేట్ చేసేసి వదిలేసేలాగా చేస్తుందన్నమాట. కొంతమంది అదే దాంట్లో స్టక్ అయిపోయి ఉంటే లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు. ఈ లైఫ్ టైమే కాదు, ఎన్ని లైఫ్ టైమ్స్ని మీరు చేసినా అదే దాంట్లో ఉంటారు. ఓకే, మళ్ళీ అదే సర్కిల్లో ఉంటారు. బ్రేక్ చేసేది ఈ విధంగా అబండెన్స్ సైడ్, హయ్యర్ చక్రాస్ సైడ్ వెళ్తూ ఉండాలి. చాలామంది లోవర్ చక్రాస్లో స్టక్ అయిపోయి ఉండడం, సర్వైవల్, నేను ఇలానే ఉండాలి, ఈ విధంగానే సొసైటీలో ఉంది అని, అది లోవర్ చక్రాస్లో స్టక్ అయిపోయి ఉండడం అనమాట. రేజ్ అవ్వడం ఎలా అంటే అబండెన్స్ని క్రియేట్ చేయడం, హై వెళ్తూ ఉండడము. సో ఇది హై చక్రాస్కి వెళ్తూ ఉండడం అనమాట. ఓకే, సో చూద్దాము ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ జూన్ మంత్లో. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది వచ్చేసి ఈ ట్రాన్స్ఫర్మేషన్ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రెడీ చెప్పాను, రోజ్ కనిపిస్తుందనంటే అబండెన్స్ సైడ్ వెళ్తున్న ట్రాన్స్ఫర్మేషన్. ఇది పెయిన్ఫుల్గా కూర్చొని ఏడుస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ అయితే కాదు. ఇది బటర్ఫ్లై ఇంకా అయిపోయింది. ఇక్కడ బటర్ఫ్లై కనిపిస్తుంది అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై బయటికి రావడానికి రెడీ అయిపోయింది అన్న కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇందులో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది అని. ఓకే, సో ఇది వచ్చేసి ఆల్రెడీ హీల్ అయిపోయి మీరు రెడీగా ఆపర్చునిటీస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ కోసం అనమాట. బటర్ఫ్లై రెడీ అయిపోయిన వాళ్ళ కోసం ఇది. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ఏముంది చూద్దాము. బై ద వే నేను మర్చిపోయాను, ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి ఛానల్ మెంబర్స్కి ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వీళ్ళ కోసము లైవ్ రీడింగ్ ఉంటుంది. ఓకే, సో 5 to 6 o'clock ఉంటుంది. మిస్ అవ్వకుండా రండి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో మళ్ళీ మిస్ అయిపోతే నేను తర్వాత ఆన్సర్ ఇవ్వడానికి డిలే అయిపోవడము, మీ క్వశ్చన్ నాకు అర్థం కాకపోవడము, ఇవన్నీ జరిగే పాసిబిలిటీస్ ఉంటుంది. కాబట్టి 5 to 6 మధ్యలో మీరు ఈ వీకెండ్ పెట్టుకున్నాను, నాకు వేరే వర్క్ ఉన్నా సరే, బికాజ్ కొంతమంది లాస్ట్ టైం అడిగారు అని చెప్పేసి, కాబట్టి ఈ వీక్ లైక్ ఇవ్వాలన్న ఈవినింగ్ 5 to 6 లైవ్ సెషన్ ఉండబోతుంది ఛానల్ మెంబర్స్కి. సో ఖచ్చితంగా రండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు తీసుకోవచ్చు మెంబర్షిప్. అక్కడ నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, డీప్ రీడింగ్స్ పోస్ట్ చేస్తాను, అండ్ ఇలా మంత్లీ ఒకసారి లైవ్ రీడింగ్ని పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అని అంటే ఏంటి అని అంటే ఇంకా
మీకు అర్థమైపోతుంది రైట్. ఏది వచ్చినా సరే సిచ్యువేషన్ ఫిక్స్ అయిపోయి ఉండకండి, ఈ విధంగానే ఉండాలి, ఇదే ప్రాసెస్లోనే జరగాలి అన్నట్లు ఉండకండి. మీరు మీ మేనిఫెస్టేషన్, మీ ఇంటెన్షన్స్ని బయట పెట్టారు, అది ఇంకా ఏ విధంగా జరుగుతుందో మీకు అన్నెసరీ. యూనివర్స్ మిమ్మల్ని అక్కడ నుంచి తీసుకొని ఆ ప్లేస్లో ఉంచుతుంది. సో ఇలాంటి పీపుల్ ఎలా వస్తారు, నేను ఎలా మీట్ అవుతాను, అది ఇంకా మీకు వద్దు, ఆ క్వశ్చన్ ఉండకూడదు. ఫ్లెక్సిబుల్గా ఉండండి, ఏది జరిగినా నా మంచి కోసమే, నా గ్రోత్ కోసమే జరుగుతుంది అని చెప్పేసి సైలెంట్గా ఉండండి. మీరు ఆ ప్లేస్కి ఆటోమేటికలీ వెళ్ళిపోతారు. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఇదే విధంగా ఉండాలి అని చెప్పేసి మీరు కనుక ఉంటే అది ఫిక్సేటెడ్. అదే మీ మేనిఫెస్టేషన్స్ని ఆపేది, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ టు సేమ్ ఇదే ఉండాలి, సేమ్ టు సేమ్ ఇదే కావాలి, ఎగ్జాక్ట్గా మీరు ఆలోచించుకుంటూ పోతే జరగదు. ఎంత మీరు అది ట్రై చేయాలనుకున్నా అది కంట్రోల్ లేదు మీ చేతిలో. లిటరలీ ఏది కంట్రోల్ ఉండదు. మీ పని జస్ట్ కోరుకోవడము, యూనివర్స్కి వదిలేసేయడము. ఏ విధంగా జరుగుతుందో అది అన్నెసరీ. ఓకే, అందుకే ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అబండెన్స్ రీడింగ్ మొత్తం అదే వస్తుంది. అబండెన్స్ మీరు డెఫినెట్లీ రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ మంత్ నుంచి. అడ్వెంచర్స్ కూడా వస్తున్నాయి. న్యూ ప్లేసెస్కి వెళ్ళడము, ఇక్కడ కొత్త పీపుల్ మీట్ అవుతున్నారు, మీరు చేంజ్ అవుతున్నారు అంటే అదొక పెద్ద అడ్వెంచర్ యాక్చువల్లీ. సో అడ్వెంచర్స్ కూడా వస్తున్నాయి. మేబీ కొంతమందికి నిజంగానే ఎక్కడికైనా కొండల ప్లేసెస్కి హైకింగ్ అని, ట్రెక్కింగ్ అని, లేకపోతే సమ్ రివర్ రాఫ్టింగ్ ఇలాంటిదంతా ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్ కనిపించింది. సో సమ్ సార్ట్ ఆఫ్ అడ్వెంచర్ అనమాట. సో అలాంటిది కూడా రాబోతుంది. ట్రై చేయాలి. అడ్వెంచరస్గా లేకపోతే లైఫ్లో ఏదైనా చిన్న వర్క్ కొత్తగా చేయకపోతే ఫ్లాట్ అయిపోతుంది లైఫ్. అలా ఫ్లాట్గా ఉంటే ఇంకా దెర్ ఈస్ నో యూజ్, అసలు ఉండి వేస్ట్. అందుకని చిన్న అడ్వెంచర్ అయినా సరే తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈవెన్ మీరు ఏదైనా పార్క్లో ఏదది పేరు మర్చిపోయాను, అడ్వెంచర్ పార్క్స్లో చిన్న రైడ్ అయినా సరే, జైంట్ వీల్ ఎక్కడమైనా సరే, లేకపోతే రోలర్ కోస్టర్ ఎక్కడమైనా సరే, అది ఉంది అని అంటే అది ట్రై చేయడమే అడ్వెంచర్. ఓకే, భయం నుంచి మిమ్మల్ని అడ్వెంచర్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో భయం నుంచి బయటికి వస్తారు. సో నేను ఇదే చేయగలిగాను అని అంటే నేను ఏదైనా చేయగలుగుతాను అన్న పాయింట్కి వస్తారనమాట. సో అందుకనే అడ్వెంచర్స్ చాలా ఇంపార్టెంట్. అది చిన్నదైనా సరే అడ్వెంచర్స్ చేయడము చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఎప్పుడు మీరు ఎవరినో ఒకరిని తోడు తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నారనుకోండి, ఒకసారి అలోన్గా వెళ్ళి చూడండి, అది కూడా కైండ్ ఆఫ్ అడ్వెంచర్, రైట్. సో ఈ విధంగా మీ ఓన్గా మీరు లైక్ మేబీ క్యాబ్ని బుక్ చేసుకోవడము, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇష్టమైన ఫుడ్ తిని రావడము, ఇది కూడా అడ్వెంచర్. కొత్తగా ట్రై చేయడం వల్ల లైఫ్ మీద ఒక హోప్ పెరుగుతుంది, ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో నేను ఏదైనా చేయగలుగుతాను, నేను అడ్వెంచర్స్గా ఉంటే రిస్క్ తీసుకోగలుగుతాను, నా లైఫ్ని కొత్తగా మలుచుకోగలుగుతాను అని చెప్పేసి. అన్నిటికీ మెయిన్ రీజన్ లైఫ్ బాగుండకుండా ఉండడానికి ఫియర్స్. ఆ ఫియర్స్ ఇల్యూజన్. ఓకే, అది మనల్ని లేని దాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫియర్స్ నుంచి బయటకు వచ్చేది అడ్వెంచర్స్. కాబట్టి అడ్వెంచర్స్ తీసుకోండి. అడ్వెంచర్స్ ఎనీవే రాబోతున్నాయి, అందుకని ఫ్లెక్సిబుల్గా ఉండండి అనమాట. ఓకే, సో ఇట్స్ లైక్ యూనివర్స్ మిమ్మల్ని రోలర్ కోస్టర్లో కూర్చోబెట్టి ఇంకా రెడీగా ఉండండి ఎంజాయ్ చేయడానికి. బట్ ఏమి అవ్వదు, జస్ట్ రైడ్ మాత్రం ఎంజాయ్ చేయండి. నేను కూర్చోను, నాకు ఇది నచ్చట్లేదు, నేను ఇక్కడ నుంచి అది ఇది అని చెప్పి చేస్తూ ఉండేనే ఫిక్స్డ్గా ఉండడం అనమాట. ఓకే, సో అలా ఫిక్స్డ్గా ఉండకుండా ఫ్లెక్సిబుల్గా ఉండండి అన్నట్లు మెసేజ్. నెక్స్ట్ లాస్ట్ ఒక మెసేజ్ తీసేసుకొని ఇంకా ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాము. వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్. ఓకే, మీరు ఇక్కడ ఆల్రెడీ మీరు ఓన్లీ థింగ్స్ ఆబ్స్టికల్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిక్స్డ్గా ఉండడము, ఓవర్గా అనలైజ్ చేస్తూ ఉండడము, అడ్వెంచర్స్ వచ్చినప్పుడు నో అని చెప్తూ ఉండడము, ఇలాంటి థింగ్స్ అనమాట. అంటే మళ్ళీ మీ ఓల్డ్ మైండ్ సెట్లోకి వెళ్ళకుండా ఉండడము, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మంత్ మొత్తము. ఓకే, మధ్య మధ్యలో ఎనీవే ఎనర్జీ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకే, సాలిట్యూడ్ వచ్చేసి కొంచెం మధ్యలో ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు అలోన్గా ఉండి లైఫ్ గురించి కొంచెం ఆలోచించడం కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఇది వచ్చేసి మీ మంత్లీ రీడింగ్, జూన్ మంత్. చాలా పాజిటివ్ అని చెప్పొచ్చు. చాలా టైం తర్వాత, ఎన్నో మంత్స్ తర్వాత పాజిటివ్గా వచ్చింది రీడింగ్. డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి, అదే పాత్లో అదే విధంగా అలైన్ అయిపోయి అన్ని మీ లైఫ్లో పాజిటివ్గా అట్రాక్ట్ చేయండి. ఓకే, సో ఎనీవే నేను మిమ్మల్ని ఈవినింగ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.